అమ్మో 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 ఇదేం అన్యాయము, ఎక్కడ అన్యాయము, ఏంది గొడవలేంది, లొల్లులేంది, ఈ పంచాయతీ ఏంది? 10 మందికి మంచి చెప్పి మనల్ని పంచాయతీకి పిలిపించే ముఖం లేకుంటే వేసే ఇజ్జత్ వాయి ఊర్లో తెల్లారు లేస్తే రోడ్డు మీద ఎట్లా పోతాము? ఇక చూసినావా వాళ్ళ బావ అది భూమి ఆక్రమించుకున్నాడట, ఇల్లు కట్టుకున్నాడట అని ఇప్పుడు కొత్తగా మోపి చేస్తారు ఒకటి ముచ్చట. మళ్ళా మనకేమన్నా ముఖం ఉంటుందా? ఇట్లా వేసి వచ్చే మీ బావ. నా పెళ్ళైన కొత్తలనే చూసినా నేను. మీ అక్క వేస్తుంటుందో మీ బావ వేస్తుంటాడో మనకు తెలుసు. మీ బావ ఎంతో కొంత మంచోడే ఉండే, మీ అక్క ఎటుంటుందో మనకు తెలియదా? నువ్వు చిన్నప్పటి నుండి చూడలేదా? అవి ఎంత గాయాలతో తెలియదా నీకు? పోయి వాళ్ళతో పెట్టుకుంటువి. వద్దయ్యా చెప్పు తినవయ్యా నా మాట అంటే విన్నావా నువ్వు? ఆ భూమి ఇల్లు కట్టేటప్పుడు ఆయనకు ఒక మాట ఫోన్ చేయమంటే ఆయన ఫోన్ ఎత్తుతలేడు అని అంటివి. మళ్ళీ ఎన్నడన్నా ఏమంటే మళ్ళీ వేయకపోతివి. చేసినావు అయినా ఆయన ఎత్తలే. మళ్ళా కూడా ఏం చేసుడు ఇప్పుడు? ఈ కథ ఏంది, లొల్లేంది, ఏంది అన్నట్టు? నాకైతే ఏం మనసున పడితే తలకాయ నాశనం అవుతుంది. దిక్కు వల్ల ముచ్చట పాడుగాను. ఇప్పుడు మీ అక్క వచ్చి ఇంకెంత లొల్లి లొల్లి ఎత్తుందో, ఎంత పెంట ఎత్తుందో ఇంకా ఆమె తీసుకొస్తాడట. ఇప్పుడు నువ్వు ఇస్తా అన్న పైసలు వద్దు, మాకు 50 లక్షలు కావాలని కూర్చునే అంటే ఎంత ఉంటే అంత ఇస్తారటనే. ఇప్పుడు ఫస్ట్ నుంచేమో రాలేదు, ఇప్పుడు వచ్చి అంత అడగబట్టే. పంచాయతీ పెద్దలు ఏమన్నారు? సరే 20 లక్షలు కాదు, దానికి ఎంత ఇస్తావో చెప్పమన్నారు. అక్కడ నన్ను ఒక మాట చెప్పపోతే ఇంకో 5 ఎక్కువ ఇస్తా అని. ఇప్పుడు మళ్ళీ ఆయన 50 లక్షలైనా కూర్చునే. ఇప్పుడు ఏం చేద్దాము? ఆ లోనో గీనో తీసి మరి ఇస్తావా 50 లక్షలు? అయినా మంచితనంగా వచ్చి అడిగితే ఏమో ఇత్తనో ఏ పొందో లేకపోతే బాగా గిదే ఇస్తా నేను చేతులు పెడదుకోవచ్చు. ఆయన వచ్చి కోపం కొద్ది వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన నువ్వుకెత్తాడు, ఆయన కొడతాడు. ఆయన పంచాయతీ పెట్టిన తర్వాత నేను కదా అంటున్నా, నిన్న పంచాయతీలు కూడా ఏం చేసిండ్రు? అలా తమ్ముడైతే ఎగురుతుండు, అన్నకన్నా ఎక్కువ ఎగురుతుండు. మీ మీదకి వచ్చి కొట్టొస్తాడు. ఎట్లా కనిపిస్తున్నావు? అసలు ఆయనకు బావమరుదులు ఏమన్నా ఉందా అక్క తమ్ముడు అని? ఏది లేదు. ఎవరో పరాయాల లెక్క మీదికి రాబట్టి కొట్టడానికి. మనుషులు లెక్కనే ప్రవర్తిస్తలేరు వాళ్ళు. 10 మందిలో తీసి పరువు తీసారు కదా, కొట్టి అవమానించారు కదా. చూద్దాం, మా అక్క అన్నది కదా, వచ్చి ఏం మాట్లాడుతూ చూద్దాం. ఇక ఆమె వచ్చి ఏం మాట్లాడుతుంది తెలియదా మనకి? ఇక కొట్టడానికి ఆమె కూడా మీదికే వస్తుంది. తమ్ముడు అయితే మరి ఎంత రూపాయి అంటే అంత రూపాయి చెప్తున్నాడు. ఇది ఆపకుంటే వాడిని అక్క మనం తగ్గేలే చెప్తున్నా. ఇంటివే బతలాడినాం, అయినా వాడు వెనక్కి రాలే. అరే ఇత్తం పైసలు అయినా పంచాయతీ పిలిపించింది, మన ఇచ్చా మొత్తం ఏంటి? ఇప్పుడు ఊరే మన పని ఉంటుందా? అదే కదా, కనీసం ఇంటికి వచ్చి మరి వాళ్ళ భార్యని మీ అక్కని తీసుకొచ్చి ఊసైతే ఒకసారి మాట్లాడితే మనం మాట్లాడుకుందాం కదా. పంచాయతీలో పిలిచి నువ్వే సాక్ష్యం కదా, ముగ్గు వచ్చేటప్పుడు అక్కకు ఫోన్ అయితే చేసి కదా. నేను చేసినావు మాట్లాడలేదు. అక్క ఒక్క రూపాయి చిల్లి గబా కూడా తిప్పి చెప్తున్నా మీరు. గట్లా అంటే ఎట్లా? ఇప్పుడు ఇజ్జత్ మనది ఏ విషయంలో ఇంతేనా? అన్నిటికి కూడా ఆవేశం పనికి రాదురా. మనం 10 మంది చెప్పటంలో మనం వాళ్ళకి అన్యాయం చేస్తే మనకు అవసరం లేదు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మా అక్క ఏం మాట్లాడుతూ అప్పుడు విన్న తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఆవేశపడతాను? ఇప్పుడు ఏం చేసేయలేదు. మీ అక్క వస్తుంది అంటున్నావు కదా, మీ అక్క వచ్చినాక నువ్వే మీ అక్క నొప్పించుకో. 50 లక్షలు అంటే మనకి ఎట్లా వెళ్ళాయి? మన ఇల్లు అంతా అమ్ముకొని మనం అమ్ముడు అయినా వెళ్ళాయి. ఆ లోన్ తెస్తే కూడా ఎట్లా కడతాం? మళ్ళా మనకి ఇంకేమన్నా ఉందా చేసుకొని బతకడానికి? ఏదో ఒకటి మంచి సామరస్యంగా మీ అక్కని మాట్లాడి ఒప్పించుకో. ఆడబిడ్డ కదా, సరే ఎందుకు దాని ఆడబిడ్డనే కదా, ఉన్నదాన్ని ఇద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? అది ఉన్నదంతా అక్కడ మా బావ దగ్గర కుట్ర కుతంత్రాలు. మా బావ దగ్గర బాగున్నది. నువ్వు అనుకుంటున్నావు మీ అక్కనే కావచ్చు మీ బావని మార్చింది. దాంతో మాట్లాడిస్తాడు కదా మరి. అది కూడా నిజమే. అరే తమ్ముడు, అయిందేదో అయిపోయిందిరా. ఇంకా మనం గొడవలు పెంచుకోవద్దు. ఈ కాలంలో సొంత అన్నదమ్ములే, రక్త సంబంధం ఉన్నోళ్ళే ఆస్తుల కోసం నొల్లులు పెట్టుకొని చంపుకుంటుండ్రు. వీళ్ళు బావమరుదులు ఎంతరా, అక్క తమ్ముడు ఎంత? వద్దురా, ఈ లొల్లులొద్దు, ఏమొద్దు. మనకి చంపుకున్న దూరం అంత దూరం తెచ్చుకోవద్దురా మనం. వద్దు, ఆ పైసలు ఇద్దాం. ఏంది పైసలు? చూడా ఏందాక ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ పోయి ఇంటివే అడిగినాం, విన్నాడా మాట? మన కులంలో పిలిపించుడు, మన పంచాయతీ పిలిపి మన ఇజ్జ మొత్తం పోయింది. ఇప్పుడు మనం కనుక పైసలు ఇచ్చామనుకో మన ఇజ్జ మొత్తం పోతుంది. ఏడికైతే ఆడికి నరుకుండా సత్తు చేద్దాం. ఎవడైతే వాడు ఉంటే వాడే ఉండాలి, ఉంటే మనమే ఉండాలి. వెనక్కి తగ్గలేదు. అరే చంపుకునేదాకా ఎందుకురా? చంపుకోండి ఎందుకు? దేనికిరా మనుషులు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు అక్క? వాళ్ళతో ఏం కాదు, నేను ఉన్నా కదా. రే బొమ్మరి, కొట్టుకునేదాకా చంపడానికి ఎందుకురా? అయినా మీ అక్క చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఎవరా, ఇప్పుడు ఇల్లు మీద మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే 50 లక్షల వరకు వస్తే కావచ్చు. అందులోకి వెళ్ళి ఇద్దాంరా, మా అక్కకి ఇద్దాం.
ఎందుకు వైగొట్టిన పేరు మనకెందుకు? కాబట్టి కొంచెం మంచిగా మనసు పెట్టాను. ఇప్పుడు రేపు కూడా నేను కూడా రేపు నా బిడ్డ పెళ్ళి చేయాలంటే మా అక్క కూడా రావాలి కదా, నా బంధుత్వాలు రావాలి కదా. అవురా? ఎందుకురా నీకు అంత ముండితనం? రాయ్ పైసలు పోతాయన కాదురా, 10 మందిలో పరువు వద్దని కూడా కాదు. కాకపోతే ఏంటంటే మనకు కూడా ఒక ఇంటికే ఆడబిడ్డ అనేది ఇంపార్టెంట్. ఏ కార్యానికైనా కానీ ఆడబిడ్డతోనే అవసరం ఉంటుంది. ఆడబిడ్డనే ప్రతి దానికి, కూరాడు పెట్టినా, ఇంటి దీపం పెట్టినా, కడప మీద ముగ్గేయాలన్నా ఏదైనా ఆడబిడ్డతోనే ఉంటారా. కాబట్టి మనకు ఆడబిడ్డ అన్న ఇంపార్టెంట్. కాబట్టి పైసలే కొట్టిన పేరు రావద్దురా. కొంచెం నా మాట అర్థం చేసుకోను. నువ్వు ఉందా చెప్పు బావా, నేనైతే నా అక్క నీకు కూడా చెప్తున్నా. కాదు బావా, నాకు అర్థం కాదు. నీకు ప్రేమ ఉంది వాళ్ళ మీద, వాళ్ళ నీ మీద ప్రేమ ఉందా? అక్క అక్క అన్నావు, మరి వాళ్ళకు ఉందా? బొమ్మర్దని అనుకున్నదా? చెప్పు. ఆల్రెడీ మన ఇద్దరు వేంది ఆల్రెడీ. నేను మాత్రం ఇప్పుడు బావా, నేను మాత్రం వెనక్కి తగ్గను. ఏడికైతే అడిగి చూసుకుందాం. రక్తాలు గారన్నా అక్క, నేను మాత్రమేనా? ఏ ఊకో నువ్వు, నీకేడ పని లేదు. అన్ని విషయాలలో ఇంతేనా? వాళ్ళ కుటుంబం, వాళ్ళ లొల్లిలు, వాళ్ళ పంచాయతీలు, వాళ్ళు ఏదో వేసుకుంటారు. నీకేదో పోవాలని ఉంటే ఒక మంచి మాట చెప్పు. ఇంకా లొల్లిని ఎక్కువ చేస్తావు. నీ సంసారం మంచిగా లేదు కానీ వీళ్ళకేదో పెత్తానని చెప్తాను. ఏం మాట్లాడుతుంది? బుద్ధి ఉందారా? ఇక్కడ తీయకు. వీళ్ళు బయట నా బావ ఇచ్చే. అంజలి, నీకేం తెలుసు నా బావ గురించి? నా బావ 10 మంది పంచాయతీ చెప్పాడే. అలాంటి పంచాయతీలా నా బావ ముద్దలకి లేవడాడు ఇవాళ. ఇంకోసారి నాకు అడ్డు వచ్చిన అనుకో మంచోడు. ఎంతలుండో అంతలుండు. ఏంది? ఏమన్నావు? ఒకసారి మళ్ళాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలా? సరే, ఇక నుంచి అట్లనే ఉంటా. నేను మీకేం కాను కదా. సరే అంజలి ఆగవే. వాడు ఏదో కోపంలో అన్నాడు. అరే ఎందుకు రా దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. నువ్వు చెప్తే వినవు. నువ్వు ఊకాక దానికి ఏం కాదు, కొత్త ఏం కాదు దానికి. ఇట్లా వేయద్దురా. ఏమైందిరా? ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి చూస్తాన మొహం అంత ఎట్నో పెట్టుకున్నావు. ఏమైందంటే చెప్తలేవు? అబ్బా అమ్మా వచ్చినావు కదా నేను చూద్దుపా. ఏమో మరి, నాకంటే ముందుగా మీ అయ్యా నువ్వు వచ్చిర్రు. మరి ఏమేలుగా పెట్టిరో ఏమో చూస్తా కదా. అబ్బా అమ్మా ఎందుకు వరుతున్నావే? పోతున్నాం కదా అప్ప, నీకే తెలుస్తుంది. ఏమైందిరా? దుబాయ్ లో ఉన్నప్పుడు ఎట్లున్నావు, ఇక్కడికి వచ్చినాక ఎట్లున్నావు? ఈ అవతారం ఏంది, వచ్చేంది, కథ ఏంది? నీకన్నా ఇదే మంచుకున్నది కాదురా. నువ్వు ఒక్కదానికి చాలే నా ఇజ్జత్ తీయడానికి. పా ఫస్ట్ ఎందుకు వరుతున్నావు? పోవడంత ఎట్నో కాలపడ్డాడు. ఏమైందిరా? మీ వదిన తీసుకొస్తానికి మయ్యగాడి వేడి ఇంకా అత్తడేమరా? మా అయ్యానికి ఊరు తెలియదు ఏం తెలియదు కదా అన్న. ఆడు కొత్తనే ఆయనకేం తెలుసు. అట్లా ఊరు మొత్తం చూసుకుంటా చూపెట్టుకుంటా అతను కావచ్చు. తోవ తప్పిండో ఏడేడు తిరుగుతాండు. ఏ అత్తడు తీయరా అదే, అందుకే నేను ఒమ్మన్న కానీ అత్తనట్టున్నారు కదరా. ఊరడాడు ఉన్నప్పుడు తెల్లగా ఉండే, కర్రగా అయిండు. కొబ్బరి పీస్ వేసి బర్రెని రాకినాడు రాక్తా తెల్లగా అవుతాడు. అగో మీ అయ్యేంద్రో అవ్వగారి ఇంటికి వేరే కోడల కోసం అత్త ఎదురు చూసినట్టు చూస్తాడు. బాగున్నారా? బానే ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? గిందలేడనేది మరి. నువ్వు అత్త ఏమైంది? దాన్ని ఎందుకు పంపినావు? మనకి ఈ ఊరేమన్నా తెలుసా? కొత్తనే ఆ సందులు ఈ సందులు తిప్పుకుంటా వచ్చి తీసుకొచ్చరికి ఈ టైం అయితే గాని మా తమ్ముడు ఏమన్నాడు భూమి సంగతి? ఏ ముచ్చట చెప్తావు వీడికి వచ్చినప్పటి నుంచి? ఫోన్లు చేస్తావా, మాట్లాడతావు కానీ గీ ముచ్చట చెప్తలేవు. ఏమైంది ఇంతకి? ఏం చెప్పమంటావే? వీడికి వచ్చిన ముచ్చట నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ నువ్వు అక్కడ టెన్షన్ పడతాను. నీకేం చెప్పలే. వీడికి వచ్చిన కాచి నేనే ఇక్కడ ఆగం ఉన్నా. మనకి ఇస్తామన్న భూమి మీ తమ్ముడు ఏం చేసింది తెలుసా? అలా మొత్తం ఇల్లు కట్టిండు, బాత్రూమ్ కట్టిండు, బోర్ వేసిండు, చుట్టూ కాంపౌండ్ పెట్టిండు. ఇవన్నీ ఏంటని మా తమ్ముడు నేను ఇద్దరం అడిగితే నువ్వు పెట్టిరాడ. ఇంటి మీదకి మళ్ళీ అలా బామర్దని తీసుకొచ్చి మా తమ్ముని కొట్టిండు. ఇది అంతే ఏందని చెప్పేసి అప్పటికి పంచాయతీ పిలిచిన, అక్కడ కూడా ఏం మాట్లాడతలేడు. ఏం చెప్పమంటావు నీకు? ఇక అమ్మో అమ్మో, నా తమ్ముడు గింత మోసం చేసిండా ఏంది? నాకు చెప్తే నేను టెన్షన్ పడతానా? నువ్వు నాకు ఏ విషయం చెప్పకపోతే టెన్షన్ పడతా, చెప్తేనే నిమ్మలంగా ఉంటా. అయినా నాకు ఈ ముచ్చట ముందే చెప్తే నేను ఎప్పుడో వచ్చేదాన్ని కదా, ఇంత దూరం రానిచ్చేదానే కాదు. నువ్వు ఇంటికి ఓడు అవుతుంది, నువ్వు పంచాయతీలు పెడతావు, నాకు తెలియకుండా ఆయన కొడతాడు. ఏంది అంతా? ఒక్క ముచ్చట నాకు చెప్పవా నువ్వు? నడు, ఒక్క నిమిషం గడి ఉండలేనాడు. ఇలా వాడని ఉండాలా నేనని ఉండాలి. నడువు. నిన్ను ముందుగా పంపించింది ఎందుకు? నేను లేకుండా ఇక్కడ పనులు చూసుకుంటామనే కదా నేను పంపించింది. ఓ నేను ఇక్కడికి వచ్చి చూస్తా. నేను ఆడ ఎన్ని కలలు కన్నా పోయిండు కదా, బోర్ వేపియచ్చు, ముగ్గు పోపియచ్చు, పునాది కూడా లేపిండు కావచ్చు అనుకున్నా. మాటలకి తప్ప దేనికి కావు. నేను లేని పని నడవదు కానీ నడు రా. ఓ పాయంట వేసుకుంటా ప్రభాసు, లేకపోతే ఇంక ఇది అన్నరా పాయంట వేసుకుంటా. రత్నరా లుంగి కట్టుకొని లింగు లింగు అనుకుంటా. నడవరే.
వామ్మో వామ్మో, ఈ ఇల్లు ఏంది, ఆ బోర్ ఏంది, ఆ పాయకాన్లు ఏంది, వామ్మో వామ్మో, అంత ఇల్లు కడతాడు, నువ్వు ఏం చేసినావు మనిషి? అడిగినా వాడు ఏడికి చప్పుడు ఎత్తలేడు. అరే తమ్మి, బయటికి రారా నువ్వు. అరే తమ్మి, బయటికి రారా. అక్క ఎప్పుడు వచ్చినవే మంచిగా ఉన్నావానే దా లోపలికి రా. నేను లోపలికి వచ్చుడు కాదు, నువ్వే బయటికి రా. ఏంద్రా నువ్వు చేసిన పని? నాకు ఇచ్చిన భూమిలో నువ్వు బాత్రూమ్ లో ఎందుకు కట్టినావు, బోర్ ఎందుకు వేపించినావు, ఎవరిని అడిగి వేపించినావు? అంటే నీ ఇష్టం అనుకుంటానవా? అంతా ఏం అడిగేటోళ్ళు లేరనుకుంటానవా? అక్క కొంచెం ఆగే, నీకు అన్ని విషయాలు చెప్తా కానీ ముందు ఇంట్లోకి రాయే. వదినే ఇక్కడ ఎందుకు 10 మంది చూస్తారు, ఇప్పటికే ఇజ్జత్ పోయింది. రావదినే లోపల కూర్చొని మాట్లాడుకుందాం. కోపం దేనికి? ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చినావు. దా ఇంట్లోకైతే రా, మాట్లాడుకుందాం. దా ఇంట్లోకి రా. దా ఇంట్లోకి రావన్నా. నన్ను మోసం చేసిన ఇంట్లోకి ఎట్లా వస్తాననుకుంటాను? ఇంట్లోకి వచ్చేది ఏం లేదు. అయ్యవ్వ నాకు రాసిచ్చిన భూమి నాకు కావాలి. పోయి పేపర్లు తీసుకొచ్చాడు వాడేయ్. నా మొగన్ అమ్మాయికు నీ వేసి ఆడిచ్చినట్టు నన్ను ఆడిద్దాం అనుకుంటానవా? చిన్నప్పటి నుంచి చూస్తాను నేను ఎట్లా అంటున్నావు, నా గురించి నీకు తెలియదారా? ఎందుకాక గంతగానే పడతాను? అయినా నువ్వు దుబాయ్ 15 సంవత్సరాలు పోయినావు, మళ్ళీ నువ్వు రావనుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కూడా నీ భూమిలో కట్టలే కదా, ఒక బోర్ వేసినా గేట్ పెట్టినా అంతే కదా. దానికి ఎందుకు అంతగానో వెళ్ళి పెడతాను? బాగా అడిగిండు మొన్న 5 లక్షలు ఇస్తానా, పంచాయతీ పెట్టిండు 10 లక్షలు ఇస్తానా, ఇంకా ఏం చేయమంటే బాగా లొల్లి పెడతాను ఇంటికి వచ్చి. ఏందిరా 5-10 లక్షలు ఇస్తావా? నాకు ముష్టి ఎత్తాను వారా? నాకు చిన్నప్పుడు నీకు బాపు 1 రూపాయి ఇవ్వకపోతే నాకు పైసలు ఇస్తే నా పైసలకి వెళ్ళి నా దగ్గర అడుక్కున్నానురా నువ్వు. ఇప్పుడు నీ దగ్గర చేయి చాపన్నారా నేను? అసలు ఏమనుకుంటారా నువ్వు నా గురించి? ఇంత మోసం నీకు ఎట్లా చేయాలనిపించిందిరా? అట్టే పోతాను అనుకున్నావా? నేను రాననుకున్నావా? నువ్వు ఒక్క మాట చెప్పకుండా ఎట్లా పడతావు? ఏమన్నావురా నా మొగంతోని? 5-10 లక్షలు ఇస్తావా? 50 లక్షల విలువ చేసే భూమి నువ్వు దొబ్బి నాకు 5-10 లక్షలు ఇస్తావా? అరే తమ్మి, మంచి మాటకు మంచిరా. ఈ లొల్లు లద్దు, పంచాయతీ లద్దు. నా భూమికి 50 లక్షలు ఇస్తావా, లేదంటే నా భూమి నాకు ఇస్తావా? ఏదో ఒకటి ఇప్పుడే తెలుసు నువ్వు. వదినే ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడ పోతాం, ఏడ వస్తాం మేము? అది పద్ధతే నన్ను మాట్లాడు. అయినా కూడా వదినే, మా తమ్మునికి చెప్పకుండా నేను చెయ్యను. మా తమ్మునికి చెప్పాలి ఈ విషయం. వానికి చెప్పిన తర్వాత వాడు ఒప్పుకుంటేనే మేము ఏదైనా చేస్తాం. ఇప్పుడు నువ్వు మా తమ్మునికి చెప్పాలన్న అవసరం ఏముందని నువ్వు అనుకుంటావు కావచ్చు. అయినా కూడా మా తమ్మునికి నేను చెప్పే తీరాలి. వానికి ప్రతి విషయం నేను ఫస్ట్ నుండి చెప్తున్నా. ఇప్పుడు ఈ పంచాయతీ విషయం అన్ని కూడా వానికి తెలుసు. ఇప్పుడు వాడిని కాదని నేను చెప్పలేను, వాడిని కాదని మీకు ఇవ్వలేము. వాడు వచ్చినాక వానితో మాట్లాడినాకనే మీకు ఏదైనా మేము చెప్తాం. ఏంది నా భూమి నాకు ఇవ్వడానికి మీ తమ్ముని పర్మిషన్ కావన్నా? మంచి ఉన్నారు వదినా మీరు. మేనకోడలే ప్రపంచం బతికేటోనికి ఈ ముచ్చట్లన్నీ చెప్తారా మీరు? వాడితో అయ్యేదేం లేదు, నన్ను ఏం చేయడు. నా భూమి నాకు ఇచ్చేదాకా నేను ఈయనే కూర్చుంటా, ఈ నుంచి కదలనే కదలా. అరే ఏంది అట్లా పరువు తీస్తట్టు ముందట కూర్చుంటున్నా, ఇంటి ముందు ఇంట్లోకి రాను రా. నేను రాను, నేను రాను. నువ్వు ముచ్చట చెప్తానవా? నువ్వేదో చేస్తావని ముందుగా నేను పంపితే నువ్వు చేస్తావా? నేను రాను, నేను రాను, నేను రాను. అరే నా భూమి తీసుకున్నావు కదా, నువ్వేం బాగుపడతావో చూస్తారా నేను? నన్ను గింతగా ఏడిపించుకుంటాను కదా, ఇది న్యాయం కాదురా నీకు? అది ఎట్లా రాదో చూస్తా నేను. వాడన్నుండాలా నేనన్నుండాలి ఇక. అమ్ములు వచ్చినావా? అత్తవరావని అప్పటి నుంచి నీకోసమే చూస్తున్నా. నాకోసమా? ఎందుకు? నాకేదైనా కష్టం వస్తే మా మామయ్యకి చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నా వల్ల మా మామయ్యకి కష్టం వస్తుంది. అందుకే ఇంకెవరికి చెప్పుకుంటా, నీకు తప్ప. నాకు చెప్పాలనిపించిందా? నాకెందుకు చెప్పాలనిపించింది అసలు నీకు? ఆ రోజు నేను మా అత్తమ్మ తిట్టిందని చెప్పి అలా బాధపడుతూ కూర్చుంటే నువ్వే వచ్చి ధైర్యం చెప్పినావు కదా. ఇన్ని రోజులు నాకు ఎవ్వరు చెప్పలేదు మా మామయ్యకి దూరంగా ఉంటే మా మామయ్య బతుకు బాగుపడుతుందని. నువ్వే చెప్పినావు. అందుకే ఈ విషయం కూడా నీకు చెప్దామని నీకోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ఏమైంది? ఏమైందని అడుగుతున్నావు? నువ్వు కూడా ఉన్నావు కదా, మీ వాళ్ళందరూ వచ్చి మా ఇంటికాడ గొడవ చేసిర్రు. కానీ ఇన్ని గొడవలు జరిగిన తర్వాత నీ మీద నాకు మస్తు కోపం ఉండాలి, కానీ ఎందుకు అర్థమవుతలే, నీ మీద కోపం అత్తలేదు. అట్లా కాదు అనిత, మీ కుటుంబ సమస్యలలో మీ మామయ్య ఎందుకు ఎక్కుతూరు మధ్యలోకి? ఇటు నువ్వు, మీ అమ్మ, అటు మీ నాన్న, మీ అందరి సమస్య వల్ల పాపం ఆయన ఆగమైతుండు. మీరందరూ కలిసి ఆయన జీవితం నాశనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అవును, నువ్వు చెప్తుంటే నాకు కూడా అట్లే అనిపిస్తుంది.
మా మామయ్య మా కుటుంబానికి దూరంగా ఉండాలంటే ఫస్ట్ నాకు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వే చెప్పు మాయి. మీ మామయ్య జీవితం మంచిగా ఉండాలని నీకంటే ఎక్కువ నాకే ఉంది. మరి నేను చెప్పింది చేస్తావా? ఏందయ్యా ఈ లొల్లులు పంచాయతీలు? ఒక్కగాని ఒక్క ఆడబిడ్డ ఎప్పుడో 15-20 ఏళ్ళ కింద దుబాయ్ పోయిండ్రు, వచ్చిండ్రు. ఏదో సంతోషంగా వచ్చి మన ఇంట్లో 4 రోజులు ఉండి మళ్ళీ వాళ్ళు పోతే మంచిగా అనిపిస్తుండే. ఈ వచ్చుడే ఈ కట్నం భూమి కింద ఈ లొల్లు ఏంది, పంచాయతీ ఏంది, ఇదంతా ఏంది? నాకైతే ఏం మనసున పడతలేదు, అంత తలకాయ తిరుగుతుంది. ఆ ఎందుకు ఇదంతా లొల్లులు ఇవన్నీ ఏంది అసలు? నువ్వు పిచ్చదనం అని నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా నేను, మీ తమ్ముడు ఏమంటాడు? రూపాయి అయ్యాక అంటాడు వాళ్ళకి ఇచ్చేదిలే అంటాడు. మీ తమ్ముడు ఇచ్చేలే అన్నమాట. నేను ఇద్దాం అనుకుంటున్నా, కానీ మీ తమ్ముడు నిల్లు పెట్టాడు. రూపాయి ఇచ్చేది లేదు బావా, వాళ్ళకి అతను ఎన్ని చేసినా మాత్రం నేను ఒప్పుకొని అంటాను. నేనేంటంటే ఇక అప్పో చేసి లేకపోతే అవసరమైతే బ్యాంకులో పెట్టి 50 లక్షలు ఇద్దాం అనుకుంటున్నా. ఆడబిడ్డ సొమ్ము కానీ ఆడబిడ్డ వస్తే తలగద్దే. ఎందుకంటే అదేనయ్యా నేను చెప్పేది కూడా. ఇప్పుడు వచ్చే గంతగానో లొల్లు పెట్టి శాపనార్థాలు పెట్టిపోయి ఎట్లుంటది చెప్పు? తను ఆనందంగా ఉంటేనే కదా మనం మంచిగా ఉంటాం. మనకి ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు కానీ ఆడబిడ్డ సొమ్ము తినద్దయ్యా. మన ఇంటికి మంచిది కాదు, మనకు మంచిది కాదు. వద్దు, ఆమె పైసలు ఆమెకి ఇద్దాం మనం. 50 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం కదా, మీ తమ్ముని ఒప్పిద్దాం ఫస్ట్. మీ తమ్ముని ఒప్పించి మా అక్కకి ఇద్దాం 50 లక్షలు. మీ తమ్ముని ఒప్పించడానికి నువ్వు ఏం చెప్తావో చెయ్యి. అవసరమైతే నేను కూడా మాట్లాడతా, నువ్వు ఒప్పి మీ తమ్ముని. ఇప్పుడు వానికి చెప్పుదామంటే నాకు భయం అవుతుంది. వాడు ఏమంటాడో కూడా తెలియదు నాకు. మీ కుటుంబ సమస్యల మా ఆయనని ఎందుకు ఎక్కుతారు అన్నయ్య? ఇగో వదిలి మీరేమన్నా అనుకోరి, మీ లొల్లిలల్లా మా ఆయననికి కూడా మాత్రం నాకు అస్సలు నచ్చుతలేరు. అరే ఆయన ఇప్పటికే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కోడలు అని చెప్పి కోడలు వెనకనే తిరుగుతారు. సరే తిరగని, కోడలు మామ వాళ్ళకంటే ప్రేమలు ఉంటాయి. ఈ లొల్లిలల్లో ఆయన ఇన్వాల్వ్ చేసుడు ఏంది? రేపు పంచాయతీలల్లా కాందేదన్నా అవుతుంది, అప్పుడు నా బతికేం కావాలి? ఇప్పటికే మా ఇంట్లో పిల్లలు అయితే లేరు, ఇన్ని రోజులు ఇట్లా ఉంటారు, వేరే పెళ్లి చేస్తా అంటారు. సరే మీరు ఎప్పుడు ఇట్లనే అన్ని లొల్లిలలో ఇన్వాల్వ్ చేసి ఆయన అట్లనే ఆగం చేయుర్రి. నేను వేరేటోని పెళ్లి చేసుకొని పోతా, అప్పుడు మంచిగా ఉంటుందా? అరే మీకు 50 లక్షలు ఇవ్వాలని ఉంటే మా ఆయన అడుగుడు ఎందుకు అన్నయ్య? అక్కడ కూర్చొన్నాం అంత రాద్దంతం చేసినప్పుడు అక్కడనే ఇస్తా అని అంటే అయిపో కదా, దానికి మా ఆయన పర్మిషన్ ఏమున్నది? ఇగో వదినే, ఆయన 80 ఏళ్ళ జీవితం నాతోనే ఉంటది, నాతోనైనా సంతోషంగా ఉండాలి. ఇప్పటికే మీరు ఏమంటే మా జీవితం సగం నాశనం అయింది. ఇంకా మీరు ఇట్లానే ఉంటా అంటే చెప్పుర్రి ముందే, నేను వేరేటోని పెళ్లి చేసుకొని పోతా. అప్పుడు మీ వల్లనే ఆయన జీవితం నాశనం అయిందని చెప్పి బాధపడుర్రి. సరే పర్లేదు, ఆయన జీవితం నాశనమైనా మీరు ఇట్లనే ఉంటా అంటే ఇట్లనే ఉండుర్రి. ఏందో ఏమో ప్రతి దాంట్లో ఈయన కావాలి. ఏందయ్యా ఈ లొల్లి? మీ అక్కదే ఓ పంచాయతీ అనుకుంటే దీంతో పంచాయతీ అయ్యేటట్టుంది. ఏం మనసున పడతలేదు, తలకాయ అయితే పాడైతుంది లొల్లులతోని. నాకేం మనసున పడతలేదు, ఏందో ఏమో. ఏమని నాకేమర్థం అవుతలేదు. అక్కచ్చి అట్లా మాట్లాడేది, మళ్ళీ ఏమే కొత్తగా పంచాయతీ పెడుతుంది. అదే కదా. ఏం చేయవు నాకు అర్థం అవుతలేదు. చూద్దాం ఏం జరుగుద్దా. సరే ఏం చేసేది లేదు. టైం అవుతుంది, నా అమ్ములు లేచిందో అయినా నా మొక్క చూడాలి లేవనే లేవది. అమ్మా బంగారం, మా బంగారం అప్పే లేచినావారా? ఎందుకు లేవద్దా? అయ్యో అట్లా అంటే లేంట్రా, నన్ను చూడండి నువ్వు నిద్ర లేవు కదా. అది అప్పుడు, ఇప్పుడు కాదు. అయినా ఎప్పుడు ఒక లెక్క ఉంటుందా? పొద్దున నాకైనా పని ఉంటే నువ్వు వచ్చేదాకా అట్లనే పడుకొని ఉంటే నా పని ఎట్లా అవుతుంది? అట్లెందుకు మాడుతున్నావు బంగారం? ఇప్పుడు నేను ఏమన్నాను అంత కోపం మాడుతున్నావు? నీ మీద నాకేం కోపం లేదు, అయినా నీ మీద నాకెందుకు ఉంటది కోపం? అమ్మా నేను కాలేజీకి పోతున్నా. నేను ప్రతిరోజు నేను తీస్తాగారా. నువ్వేం దించాల్సిన అవసరం లేదు, నాకు కాలున్నాయి, నేను పోతా. నేను నడుచుకుంటూ వెళ్ళగలుగుతా. ప్రతిసారి నువ్వు వచ్చి నా పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు లేకుండా కూడా నా పనులు నేను చేసుకుంటా, అర్థమైందా? అమ్మా పోతన్నా. ఏమైందా కదా? ఏమోరా, నాకేం తెలుసు? మీ ఇద్దరి మధ్యలో ఏం గొడవ అయిందో నాకు తెలుసా? అప్పటికి అడుగుతున్నా, ఏమైంది మామయ్య రాకముందు నువ్వు లేవవు కదా, లేచి తయారైతున్నావు ఏంది అంటే అదేం సప్పుడు ఎత్తలేదు. పొద్దుటి నుంచి గట్లనే ఉంది, నాకేం చెప్పలేదు. మా ఇద్దరి మధ్య గొడవ ఏందక్క? అది ఎవరి మీద కోపం నా మీద చూపెడుతుంది. ఏమోరా, దానికి నీకేం లొల్లైందో నాకు తెలియదు. మీరు చూసుకోండి, నాకు అవసరం లేదు. సరే గాని ఉదయం వెళ్తున్నారు, పిలిచిరా? అరే నీకెందుకురా? బయలు ఎడబోతే నీకేంది, నన్ను ఎడబోతే నీకేంది, ఎవరు ఎడబోతే నీకెందుకు? వాళ్ళు ఉంటేంది చస్తేంది. నా సంసారం, నా అత్తగారిల్లు, నా భర్త, నా బిడ్డ, నీకెందుకురా? మా ఇంట్లో విషయాలు అన్నిట్లలో తల దూరుస్తావు. పంచాయతీ నీకెందుకు? పైసలు ముచ్చట నీకెందుకు?
అవసరం లేదు. నాకు సంసారం ఉంది, నేను చూసుకుంటా. నీ సంసారం నువ్వు చూసుకో. నీకో భార్య ఉంది, రేపు నీకు పిల్ల జల్లు అయితే నీ సంసారం నువ్వు నడిపించుకో. పోయి నీ భార్య దగ్గరికి మాట్లాడుకోపో. ఎందుకురా ఊకొర్రిస్తున్నావు అన్నిట్లకి వచ్చి? పో. ఏమైందక్క? దానికి ఏమైంది, మీకేమైంది? అసలు నాకు అర్థమైతే ఎవరి మీద కోపం ఎవరి మీద చూపెడుతురా అక్క? చేసినా మీకు? అరే మాకేం పిచ్చిలు ఇవ్వలేదురా. ఇగో తమ్మి కుల్లాగా చెప్పుతున్నా, నీకు సంసారం ఉంది, పెళ్ళై 3 ఏళ్ళు అయింది. నీ పిల్లలు నీకు కావాలని లేదారా? ఎంతసేపు కోడలు అంటూ. సరేరా, నీ కోడలను చూడబుద్ధి అయితే వచ్చి చూసిపో. అక్క బావ అంటూ మా విషయాలలో తల దూర్చకు. నా సంసారాన్ని నేను చూసుకోగలను, నీ సంసారాన్ని నువ్వు మంచిగా చూసుకో. అర్థమైందా? నువ్వేం దించాల్సిన అవసరం లేదు. నాకు కాలు నేను పోతా, నేను నడుచుకుంటూ వెళ్ళగలుగుతా. ప్రతిసారి నువ్వు వచ్చి నా పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు లేకుండా కూడా నా పనులు నేను చేసుకుంటా. అర్థమైందా? అరే నీకెందుకురా? వాళ్ళని ఎడబోతే నీకేంది, నన్ను ఎడబోతే నీకేంది, ఎవరు ఎడబోతే నీకెందుకు? వాళ్ళు ఉంటే ఏంటి చేస్తేంది? నా సంసారం, నా అత్తగారిని, నా భర్త, నా బిడ్డ. నీకెందుకురా? మా ఇంట్లో విషయాలు అన్నింటిలో తల దొరుస్తావు. పంచాయతీ నీకెందుకు? పైసలు ముచ్చరు నీకెందుకు? అవసరం లేదు. నాకు సంసారం ఉంది, నేను చూసుకుంటా. నీ సంసారం నువ్వు చూసుకో. నీకో భార్య ఉంది, రేపు నీ పిల్ల జల్లు అయితే నీ సంసారం నువ్వు నడిపించుకో. ఏమైంది? రంది కొద్ది కూర్చున్నావు. ఎప్పుడు వచ్చినావు? ఏడికెళ్ళి వచ్చినావు? మళ్ళా గిట్లా పంచాయతీలోకి పోయినావా ఏంది? నువ్వెవరన్నా కొట్టినావా, లేకపోతే ఎవరన్నా నిన్ను కొడతా అన్నారా, లేకపోతే ఎవరన్నా చంపుతా అన్నారా? ఓ ఇక నేనే ఉన్న పోటుగాన్ని అన్నట్టు ఓ కొట్ట పోతాండాలని వాళ్ళు 4 కలిసి నిన్ను దిమ్మ గుద్దితే ఏం చేసేటోని అక్కడ? ఓ ఈయననే ఉన్నాడు రేషగాడు కోపిష్టి, ఇక నేనే ఉన్న మొగన్ని అన్నట్టు ముర్తాండు అక్కడ. ఏమా మాట్లాడు? మౌనవ్రతం ఏమన్నా పట్టినావా ఏంది? ఏమైంది అక్క చెబుతున్నావు? నువ్వు అక్కని చెప్పుడు వచ్చిన వీడికి? పొద్దున్నే వచ్చిన. అక్కడ ఎన్ని రోజులను ఉండాలి? నాకు ఇల్లు లేదా, నాకు పనులు లేవా? నువ్వు మా అక్కనేమో అన్నావా? నేనెందుకంటా మీ అక్కని? అంజలి నిన్నే అడుగుతున్నా. నేను కూడా నీకే చెప్తానా. మా అక్కనేమో అన్నావా? అరే నేను చెప్తానే ఉన్నా కదా ఏమనలేదని. అయినా నేనెందుకంటా మీ అక్కని? ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడింది మా అక్క, ఈ రోజు మాట్లాడింది అంటే నువ్వేమో అన్నావు, అందుకనే నా మీద ఒర్రింది మా అక్క. చెప్పు, ఏమన్నా చెప్పు. అరే అన్నా బరాబర్ అన్నా. అయితే ఏంది ఇప్పుడు? అరే ఎప్పుడు చూడు నువ్వు వాళ్ళ దగ్గర పోయి పనులు చేసినా గానీ ఎప్పుడన్నా మీ అక్క వచ్చి నీ ఇంట్లో కూర్చొని నీతోని అరే నీకు మరి 3 సంవత్సరాలు అవుతుందిరా, నీకు పిల్లలు లేరా, నా విషయం నీతో మాట్లాడడానికి వచ్చిందా? లేదు. కానీ నువ్వు మాత్రం నీ కోడల్ని కాలేజ్కి తీసుకుపోవడానికి, కాలేజ్ నుంచి ఇంటికి తీసుకుపోవడానికి మంచిగా పని చేస్తావు. ఇంకా మీ బావకి ఏమన్నా పనులు ఉంటే పంచాయతీలు నింపడానికి అయితే ఫస్ట్ ముంగడ పెడతారు నిన్నే. ఇంకా ఊర్లో ఏమనుకుంటారు తెలుసా? పలానా వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఏం పని కావాలన్నా ఆయన ముంగడ పెడతారు అని చెప్పి మంచిగా ఊర్లందరూ అదే అనుకుంటారు. నిన్ను ముంగట పెట్టి వాళ్ళు మంచోళ్ళు అవుతారు, నిన్ను కోపిష్టం చేస్తారు, వాళ్ళు మంచిగా వాడుకుంటారు నేను. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడో ఒక రోజు నీకు బెడిచి కొడుతుంది, ఆ రోజు నీకు అర్థమవుతుంది. అర్థమైన రోజు నువ్వే కుమిలి చస్తావు. అప్పుడు నేను కూడా ఉండా. గొడ్డు లెక్క పని చేపించుకుంటారు నీతోని. అది నీకు ఇప్పుడు అర్థమైతే లేదు. ఎప్పుడు చూడు నువ్వేమన్నా అన్నావా, నా కోడలు ఏమన్నా అన్నావా, నా అక్కనేమన్నా అన్నావా అనేది మాత్రమే గుర్తుంటది నీకు. ఇప్పుడు అని నా కోడలు నా మీద కోపం పడ్డది. దాన్ని ఒక్క మాట కూడా అనలేదే. నా అక్క కూడా నన్ను తిట్టింది, ఏం అనలేదు దాన్ని. అంజలి దాన్ని ఒక్క మాట కూడా అనలేదే. అందుకే నేను నీకు ముందు నుంచే చెప్తానయ్యా, ఇవ్వాలి మనోళ్ళు కాదు. నువ్వు కన్న బిడ్డలే నీకైతారు. ఎప్పుడు అనేది నాకు కోడలు నా మీద కోపడ్డది, ఈచుతోని పెంచినది దాన్ని. ఇప్పుడు నా ముఖం చూడదు లేమంది, నేను రాకముందే లేచింది అది. నువ్వు లేకున్నా నేను కాలేజీ పోతా అంటది, నువ్వు రావాల్సిన అవసరం లేదు అంటది. చింత అయింది, చాలా పెద్దదైంది. అక్క కూడానే నువ్వు నాకు ఇంటికి రా అవసరం లేదు, నా ఇంటికే రాకంటది. ముఖం మీద తలపేసింది అది, రాకుండా ఇంటికే రాకంట. ఇండోలు మన అనుకునేనే. అట్లనకయ్యా,
వాళ్ళు ఎప్పటికో ఒకప్పుడు ఇట్లా అనేదే, ఇట్లా చేసేదే, మనకు కొంచెం తొందర తెలిసింది అంతే. మన మంచికే అనుకుందాం. నువ్వెందుకు ఇంత బాధపడతాను? పోనీ వదిలే, పోదాంపా ఇంట్లోకి. ఏమయ్యా, ఏం ఆలోచించినావు? ఈరోజు బ్యాంకు వచ్చిన ఉమ్. ఇల్లు మీద లోన్ తీసుకున్నాము. ఏమన్నారా ఏమన్నా? కాకపోతే ఏంటంటే మా అక్కయ్యకు పెట్టేంత డబ్బులు వచ్చేటట్లు. ఉమ్. కాకపోతే ఏంటంటే మా అక్క నాకు ఎందుకు మానసికంగా ఎందుకు బాగా నాకు ఎక్కడ డిప్రెషన్ ఏంటంటే తోడబుట్టిన తమ్ముడు, నా తమ్ముడు కష్టాల్లో ఉండడానికి కనీసం ఆలోచించకుండా నోటికి ఎత్తంత వచ్చి మాట్లాడిపోయింది. దానికి ఎట్లా నోరు వచ్చింది అసలు? నన్ను ఎట్లా మనసు వచ్చింది దానికి? దానికోసం నేను ఏం చేయలేదు. అదే ఇప్పుడు అదంతా ఏం లేదు, అదే పైసా పైసా కోసం ఎక్కడికైనా దిగజారుతారు ఎంతకైనా. కానీ పైసలు మనకు ఉంది కదా బంధుత్వం కొట్టుకోవద్దని, అందుకే ఆ పైసలు ఇచ్చేద్దాం. ఇద్దాం, డబ్బులు ఇద్దాం, కానీ సరిపోయానైతే వచ్చినట్లేవు కదా. రాకుండా కానీ మిగతా అయితే అప్పు సప్పు చేసేది ఇద్దాం. ఇక వద్దు, దాని రుణం వద్దు, దాని అప్పులు వద్దు, ఆ శాపలు కూడా వద్దు. ఆడబిడ్డ శాపలు కూడా మనకు వద్దు. మనం నలుగురు చెప్పేటట్టు ఉన్నాం కాబట్టి మనకు అవసరం లేదు. పోనీ ఇచ్చేద్దాం. మీ తమ్ముని కూడా చెప్పినావా? చెప్పినా ఏమో తమ్ముని కూడా, వాడిని కూడా బాగా గోపడ్డా. ఏంటి, మీ తమ్ముడు తిట్టావా? వాడిని తిట్టావే? అవునయ్యా, తిట్టినా, మనసు చంపుకొని తిట్టినవన్నీ. మొన్న అంజలి ఎన్ని మాటలు అన్నది నువ్వు కూడా విన్నావు కదయ్యా. అందుకే అదన్న దానిలో కూడా న్యాయం ఉంది కదా. వాడు ఎంతసేపు కోడలు అక్క బావ అని మన చుట్టే తిరుగుతుండు. అందుకే వాని సంవత్సరం కూడా కొంచెం వాడు పట్టించుకోవాలి, అంజలిని కూడా వాడు పట్టించుకోవాలని కొంచెం కోపంగా మాట్లాడినా. ఎంతో కొంత ఇటు వచ్చుడు తగ్గిస్తాడు అని. నేను తిట్టినా అని చెప్పి వాడేం రాకుండా ఉండడు, మాట్లాడకుండా ఉండడు, కొంచెం ఆలోచిస్తాడు అని అట్లా చేసినయ్యా. వాని మనసు ఇరగాలి మన మీద అని అట్లా చేసిన. అవునే, నువ్వు ఏం ఆలోచించినా వాడి మంచి గురించి ఆలోచిస్తావు. అవును, డబ్బులు ఇచ్చేటప్పుడు మీ తమ్ముని పిలిపించి విషయం అంతా చెప్పి వాని ముంగట్నే ఇద్దాం. అమ్మో, ఇంకేమన్నా ఉందా వానికి తెలితే? ఇంత విషయాన్ని ఇంత చేస్తాడు, అస్సలే వద్దు. ఈ ఒక్క పని మాత్రం వానికి తెలియకుండానే చేద్దాం. వానికి తెలిసి అడిగినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం, నిమ్మలంగా చెప్దాం, వాడే వింటాడు. కానీ ఇప్పుడు మాత్రం విలువకు, ఈ పైసలు ఇచ్చేటప్పుడు వాడిని అసలు విలువకు. వానికి అసలు ఈ ముచ్చటే తెలియనియకు. వాని కోపం ఆ విషయం నీకు తెలుసు. ఇక వాడు ఎంత పెద్ద శాటభారతం చేస్తాడు మళ్ళీ. చెప్పకుండా ఇస్తే ఇంకేం తొలి అవుతుంది. అప్పుడు ఆలోచిద్దాం అయ్యా, ఇప్పుడు ఎందుకు, నువ్వు సపడే కూకో. సరే, చెప్తా. ఏమైందిరా తమ్మి, గింత ఎత్తగాని దారికి రావా? అర్థమైందా? పంచాయతీలు పెట్టి అన్ని చేసి ఇవి చేస్తే రావు పైసలు. వీళ్ళకు గిట్లా చేస్తేనే కరెక్ట్. ఏమైందిరా, ఫోన్ చేసి రమ్మన్నావు, ఏంది సంగతి మరి? కాదక్క, నువ్వు వచ్చి మొన్న గంటలు నిలబెట్టిపోతుంది, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, నోటికి ఎంత అంత తిడుతుంది. కనీసం నా తమ్ముడు కష్టాలు ఉన్నాడు, మన రక్తం మంచుకొని పుట్టిండు, మరి ఎందుకు వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? విషయం అయితే మాట్లాడిన తర్వాత ఇవాళ ఆలోచన ఏముందా అని కనీసం తెలుసుకోకుండా నన్ను తిట్టినావు. ఇంట్లోకి రమ్మంటే కూడా రాలే. అయినా కానీ ఎందుకు ఆడబిడ్డ బాకీలు ఉండద్దు అన్న ఆలోచనతో అక్క నీకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాక. ఇప్పుడైతే ఒక 30 లక్షలు ఇస్తా, మిగతా 20 తర్వాత ఇస్తాక. అది కూడా లోన్ తీసుకుంటున్నా, ఇది నా దగ్గర డబ్బులు లేవు. కాకపోతే ఏంటంటే అక్క, నువ్వు కూడా నా గురించి కూడా ఆలోచించాలి అక్క. నువ్వు ఏందక్క, నువ్వు ఏం మాట్లాడినాక, నీ భాష ఏంది, నీ కథ ఏంది, మాట్లాడేది 2-3 రోజుల నుంచి నేను మనసు పట్టుకుంటున్నా అక్క. ఈ రోజు కూడా నాకు బాధపడుతున్నా. నీ గురించి తిరగడం కానీ తిరిగినా, అడగరాను కూడా డబ్బులు అడిగిన అప్పుకు. ఎక్కడ అప్పు ఉట్టకపోతే మళ్ళీ ఇల్లు మీద లోన్ తీసుకుంటున్నా. ఏం చేయాలి అక్క? నా గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అక్క? నువ్వు నా తమ్ముడు అయ్యో బాధలని కనీసం ఆలోచించినావా? నువ్వు 15 ఏళ్ళు అక్కడికి పోయినావు, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా అనుకున్నా. నేను అక్కడనే ఉన్నావు కదా, దాదాపు ఎందుకు వస్తావు రాదు కావచ్చు, ఇల్లు అయితే కట్టుకుంటా అని కట్టుకుంటే ఇలా గిన్ని రకాలుగా నన్ను ఇష్టం మాట్లాడతావా? పంచాయతీ పెట్టిస్తావా? నా పరువు తీస్తావా? షాపు నడితే పెడతావు అక్క? నువ్వు దీవించాలి కానీ తమ్ముడు మంచిగా ఉండాలి కానీ. ఇదేం పద్ధతి అక్క? నీ డబ్బులు నీకు ఇస్తున్నాక ఏమని వేసుకో. కాకపోతే ఇప్పుడు 30 లక్షలు రెడీ అవుతున్నాయి, ఇంకో 20 లక్షలు మాత్రం వాయిదా పెడతావు, నెల 2 నెలల. అది అట్లా. అవురా తమ్మి, షాప్ అర్థాలు పెడతానో తిడతానో అని మాట్లాడతానో. నువ్వు చేసే పనులు మంచిగున్నాయారా నేను అనుకుంటుండడానికి? 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది నువ్వు దుబాయ్కి పోయి. నువ్వు మళ్ళా అత్తవో రావో, మా అక్క వచ్చినాక ఎంతో కొంత చేతిలో పెడితే మా అక్క సల్లా పడుతుంది అనుకున్నావారా? నా సంపాదన నాకే ఉంటది, అట్లా అని చెప్పి నాకు పైసలు ఉన్నాయని నేను వచ్చేదాన్ని వదిలిపెట్టుకున్నారా? ఏమనుకుంటానవరా అసలు నువ్వు?
అదేమన్నా షీరనా రైకనా వదిలిపెట్టుకోవడానికి? కోట్లు విలువ చేసే భూమి అది, నేను ఎట్లా వదులుకుంటారా? ఏమో నా సంపాదన అట ఇంతున్నది అంతున్నది, మా అక్క నా కోసం అన్ను వదిలిపెట్టుకుంటుందని మాట్లాడతానవా? అవన్నీ ఏం లేదు. సరే 30 లక్షలు ఇస్తానంటాను కదా, ఇప్పుడు ఇయ్యి. ఆ 30 లక్షలు కూడా 2 రోజులు టైం పెడతాను. ఆ మిగతా 20 లక్షలు కూడా ఎక్కువ రోజులు గడిపేది లేదు. నాకు ఆ పైసలు తొందరనే కావాలి. లేదంటే మాత్రం ఏదంటే అది చేస్తా. ఇక అది నువ్వు మైండ్ లో పెట్టుకో ఫస్ట్. అగో ఏంది వదిన గట్లా మాట్లాడుతున్నావు? నీకు ఇస్తానం కూడా ఇప్పుడు గట్లనే మాట్లాడతావా? ఇయ్య అంటే గట్లనే మాట్లాడు, ఇస్తా అంటే కూడా గట్లనే మాట్లాడుడా? నీకు ఇప్పుడు ఏం తక్కువైంది? 30 లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు, 20 లక్షలు కూడా తప్పు తెచ్చి ఇస్తా అన్నాం కదా, మళ్ళీ ఎందుకు వదిన అంతగానో అట్లా మాట్లాడుతావు? ఆయనే నిజం చెప్పాలంటే మీకు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మొత్తం ఇదంతా భూమి అంతా పట్ట ఈయన పేరు మీదనే ఉంది. మీకు ఇయ్యని చేతులు ఎత్తేస్తే మీరు ఏం చేస్తారు? మరి మీరు ఎక్కడికి పోతారు? ఏం న్యాయం అడుగుతారు? ఏ రకంగా తీసుకుంటారు? మేము న్యాయంగా ఆడబిడ్డ సొమ్ము తినొద్దు, మాకు ఆమె శాపనార్థాలు వద్దు అని, మా ఇంటికి మంచిగా రావాలి పోవాలి అందరం కలిసి ఉండాలని ఆలోచించిండు ఆయన. 3 రోజుల నుంచి తిండి తింటలేదు నువ్వు లొల్లి పెట్టిపోయినప్పటి నుండి. ఇట్లనేనా వదిన నువ్వు? తమ్ముడు అన్న కనికరం లేదు, జాలి లేదా నీకు? ఆయనకు మాత్రం ఏముంది వదినే? ఏదో ఉన్నదల్లా కట్టుకున్నాడు, ఉంచుకున్నాడు. సరే మా అక్క అడుగుతుందో లేదో చూద్దామని ఇప్పుడు వచ్చినావు, అడిగినావు, ఇంత లొల్లి చేసినావు, ఇంత శాపనార్థాలు పెడుతుంది. అయినా సరే సప్పు వేసి ఇస్తా అన్నాడు. ఇట్లనేనా వదిన వనుడు? మంచిగా రావాలి పోవాలి బంధాలు ఉండాలని అనుకోనే నీకు ఇస్తున్నాను తప్ప మేము దలుచుకుంటే ఇవ్వద్దనుకుంటే ఇయ్యనేయ్యం అసలు. మీరు ఇయ్యనంటే చేతులు కట్టుకొని కూర్చుంటా. మరి నాకు వచ్చే భూమి నేను ఎట్లా చేసినా రాబట్టుకునేదాన్ని. ఇంకో విషయం, నా మొగుడు భూమి గురించి వస్తే నీ మొగుడు నా మొగుడిని కొట్టిండట. మరి ఇది ఎక్కడి మర్యాద? ఇంటికి బావను గట్నేనా? గదే మర్యాదనా ఇచ్చేది? ఇంకోటి, నీ తమ్ముడు అంటే నీ బామ్మర్ది కూడా నా మరిది మీద చేసిండట. నువ్వు నా మొగనికి సారీ చెప్పాలి, నీ తమ్ముడు వచ్చి నా మరిదికి సారీ చెప్పాలి. అట్లయితే అట్లా చెప్పేదాకా నేను అసలు ఊపుకునేదే లేదు. పైసా ఇయ్యాల కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ పరువు ఎక్కడ పోయిందో అక్కడనే సంపాదించుకోవాలి. పైసా పైసే, పరువు పరువే. ఎందుకే అక్క గట్లా మాట్లాడతావు? ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదని? నీ మంచిగా కోరుకుంటాను నేనే. నీకు దుబాయ్లో ఉన్నప్పుడు 10 సార్లు ఫోన్ చేసిన నేను నీతో మాట్లాడాలని. నాకు పేగు కొట్టుకొని ఫోన్ చేసిండే. ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినామని బావ కూడా వేసిన, అయినా మాట్లాడలేదు. సరే అని ఓపిక పట్టిన. ఇంకొకటి, ఇప్పుడు పైసలు 30 లక్షలు అయితే ఇస్తున్నా కదా అక్క నేను. అవునే 30 లక్షలు ఇస్తున్నా, తీసుకో. ఇక నువ్వు ఇప్పుడు బావను కొట్టినావు, నువ్వు కేసినావు అంటున్నావు కదా, నేను సారీ చెప్తా. కానీ మా బామ్మరి మాత్రం చెప్పడు, ఎందుకంటే వానికి కోపం ఎక్కువ. ఈ పైసలు కూడా వానికి తెలియకుండా ఇస్తున్నా నేను. ఒకళ్ళు వాడిని వెళ్తే మాత్రం నీకు పందిరేస్తాడు. కాబట్టి ఇచ్చినవి తీసుకోబోరి బావా, సారీ. ఎంత పని చేస్తారు వీళ్ళు. నన్ను క్షమించు బావా. నేను లేకుండా మీరు ఏం చేస్తారు? మీరు